సంపద పోయింది. ఎక్కడంటారా? స్టాక్ మార్కెట్లో. ఇరాన్ పై భీకర దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం స్టాక్ మార్కెట్లపై పిడుగులా మారింది. క్రూడ్ ఆయిల్ ధరలు రాకెట్లా దూసుకెళ్లాయి. బుల్స్ దెబ్బతిన్నాయి. బేర్స్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజు అంటే నిన్న మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించగా ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. మార్కెట్లు ఓపెనింగ్ లోనే భారీ గ్యాప్ డౌన్ తో మొదలయ్యాయి. ఏకంగా 2% నష్టపోయాయి. దీంతో 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయినట్లుగా చెప్తున్నారు. ఐటీ సెక్టర్ ఒక్కటే ఫ్లాట్ గా ఉండగా మిగతా అన్ని సెక్టార్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఒక్క గంటలోనే 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. ఇది ఎక్కడో కాదు, స్టాక్ మార్కెట్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం. ఇరాన్ పై భీకర దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం స్టాక్ మార్కెట్లపై పిడుగులా పడిందని చెప్పొచ్చు. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. బుల్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి. బేర్స్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నిన్న ఆర్థిక సంవత్సరం తొలి రోజు కాస్త లాభాల్లో ఉన్నాయి అని అనుకుంటుండగా ఈ రోజు మళ్ళీ స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ కూడా పడింది. మార్కెట్లో ఓపెనింగ్ లోనే భారీ గ్యాప్ డౌన్ తో మొదలయ్యాయి. ఏకంగా 2% నష్టపోయాయి. దీంతో 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయినట్లుగా చెప్తున్నారు. ఐటీ సెక్టర్ ఒక్కటే ఫ్లాట్ గా ఉండా మిగతా అన్ని సెక్టార్లు కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా మధ్య వార్ ఏదైతే జరుగుతుందో అప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి స్టిల్ నౌ 33 డేస్ అవుతుంది. కానీ ప్రతిసారి మనకి స్టాక్ మార్కెట్కి ఎఫెక్ట్ అయితే పడుతూనే ఉంది. మనం మాట్లాడుతూనే ఉన్నాం. నిన్న కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 కాస్త మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా నిన్న ఏదైతే ట్రంప్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడము ఇంకా ఇది కొనసాగుతోంది. మేము మొత్తం నాశనం చేస్తామని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో ఆఫ్టర్ దట్ మళ్ళీ స్టాక్ మార్కెట్లో కుదుపైతే కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ప్రభు గారు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు, గతంలో అనేక సార్లు చెప్పుకుంటున్నాం ఈ నెల రోజులు బట్టి కూడా ఈ వార్కి సంబంధించినటువంటి నేపథ్యం, దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద పడుతున్నటువంటి ప్రభావం మనం గమనిస్తూనే ఉన్నాం, మాట్లాడుతున్నారు, మీరు చెప్తూనే ఉన్నారు. నిన్న కాస్త పర్లేదు అనుకున్న టైంలో 2-3 వారాలు అని చెప్పారు, ఇంకేమీ లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ తొందరలోనే క్లోజ్ చేస్తే ఎప్పుడు ఆగుతుందో తెలియదు అంటున్నారు. ఈ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద పూర్తిగా పడినట్టుగా తెలుస్తోంది. ఎట్లా చూడొచ్చు? అసలు ఇప్పట్లో ఏదైనా కోలుకునే అవకాశం ఉందా? హర్ముజ్ జలసంధి తెరుచుకోవడం ఇవన్నీ ఎట్లా చూడాలి? అంటే ఆయన నిన్న నైట్ 9 o'clock పాజిటివ్ గా మాట్లాడతారు అనేది ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్. అందుకనే నిన్న ఫ్లేర్ అప్ అయింది. సో అంటే ఇప్పటిదాకా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ ప్రెజర్ వస్తుంది ఆయన మీద. డెఫినెట్ గా ఒక అడుగు వెనకేయచ్చు అనే ఆశ ఇన్వెస్టర్స్ కి వచ్చింది అనుకుంటా. సో అందుకని నిన్న పెరిగింది. ఎందుకంటే 1 డే అప్, నిన్నటి హై నుంచి ఇవాళ లో 500 పాయింట్స్ అప్ డౌన్. మొన్న లో నుంచి నిన్న హైకి 500 పాయింట్స్ అప్. అంటే నిఫ్టీ 100 పాయింట్స్ అంటే ఒకప్పుడు గగనం, ఇప్పుడు 500 పాయింట్స్ అప్. అంటే దీన్ని ఎలా తీసుకొచ్చారంటే చిన్నగా యుఎస్ మార్కెట్స్ లాగా తీసుకొచ్చారు. యుఎస్ మార్కెట్స్ వోలటాలిటీ అనేది భయంకరంగా ఉంటుంది. వాళ్ళది 30 ట్రిలియన్ అయితే దాదాపు 5 ట్రిలియన్ అప్ అండ్ డౌన్ అవుద్ది. అంటే ఎంతమంది ఇన్వెస్టర్స్ ఇదవుతారు. అంటే ఆయన వాళ్ళ మార్కెట్ నే కాదు, వరల్డ్ దేశంలో ఉన్న మార్కెట్లన్నీ ప్రభావితం చేస్తున్నాడు. అంటే ఎట్లా, మనకి క్రూడ్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ అవ్వాలి. మనకి అది ఓపెన్ అయితే యుద్ధం ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు, పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే క్రూడ్ ఇబ్బంది పడుతుందో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాదాపు కిందకు వచ్చి మళ్ళీ $105, $104, $110 WTI బ్రెంట్ క్రూడ్ కూడా బాగా పెరిగింది. సో ఆ క్రూడ్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దాని అనుగుణంగా ఇంకా పెరగచ్చు అనేది ఎక్స్పెక్ట్. అంటే విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద స్టోన్ ఏజ్. ఇరాన్ మీద థ్రెటన్ చేస్తాడు ఆయన. అంటే రాతి యుగానికి తీసుకెళ్తాం మీరు గనక మాటినకపోతే. అంటే ఇది దారుణం కాదు, ఒక కంట్రీని ఈ రకంగా చూడటం. అదే ట్రంప్ మాటల్లో ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అర్థం కాని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి కారణంగా స్టాక్ మార్కెట్ లో తీవ్రంగా ఒడిదుడుకులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రభు గారు మాట్లాడదాం, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఏదైతే ట్రంప్ మళ్ళీ మాట మార్చడం మనం చూస్తున్నాం. రోజుకొక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇస్తున్నారు, గంటకో మాట అన్నట్లుగా ట్రంప్ తీరు మారుతోంది. ఈ విషయాలే మార్కెట్